పార్ట్ థర్డ్ కదా మేడం ఇది? శుష్క వేదాంత తమో భాస్కరం అనే చెప్పండి, పార్ట్ 2. పార్ట్ 2 ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 6వ తారీఖు నవంబర్ నెల గురువారము 2025వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము శుష్క వేదాంత తమో భాస్కరం పార్ట్ 2. ఈ గ్రంథంలో ఈరోజు సత్సంగ భాషణం శ్రీ లక్ష్మీ మేడం గారిచే వివరించబడుతున్నది. ఇప్పుడు ఆత్మ యొక్క వైశాల్యాన్ని గ్రహించుకోవడానికి లోభాగాన్ని ప్రవేశించడానికి ముందుగా ఈ చెప్పబోయే విషయాన్ని సదా జ్ఞప్తిలో ఉంచాలి. లేనిచో ఇంకా చెప్పబోయే విషయం చక్కగా గోచరం కాదు. ఇది అంకురార్పణం లాంటిది. లేక ఇక చెప్పబో దైవ వృక్షమునకు ఇది బీజం వంటిదని తెలుసుకొనవలెను. ఇప్పుడు పంజరము నుండి పక్షి లేచి ఆకాశమునకు ఎగయునట్లు మీ భావాన్ని మీ దేహం యొక్క వర్ణము గాని రూపములు గాని తగులని ఆశ్రమం గాని స్త్రీత్వం గాని పురుషత్వం గాని 1000 నామరూపములు గాని తగలనేక దైవభావములోనికి మనస్సును తీసుకుని పోవలేను. అనగా పై చెప్పిన వేవియు లేని అవస్థలో ఉండవలను. అప్పుడే ఈ విషయమును సుఖముగా అవగాహన చేయగలుగుదు. ఒక పాత్రను చిన్నదిగాను పెద్దదిగాను ఉండినను అది నిండుగా జలము గాని ఇతర వస్తువులు గాని కలిగి ఉండినా మరల ఎలాగున ఒక బిందు జలము గాని ఒక అణు వస్తువు గాని దానిలో నిలవక క్రిందికి జారిపోచుండునో అలాగే ఆత్మకు పరిమితి అనే ఒక అవస్థ కలిగి ఉండినా ఇప్పుడు మనము గ్రహించి ఉండు శ్లోకములు గాని ఇతర వస్తు విషయ జ్ఞానం కన్నా అధికము గాని ఆత్మలో నిలుచుటకు అవకాశం కలగదు. అంటే మీరు ఇంతవరకు ఎన్ని శాస్త్రములు గాని పద్యాలు గాని శ్లోకాలు గాని జ్ఞాపకములో ఉంచుకొని ఉన్నారో అవి అట్లుండగా నూతన శ్లోకములు గాని పద్యములు శాస్త్రములు గాని చదివినా వాణిని కూడా మీ హృదయములో వ్రాయుటకు తలముందును కదా. ఇది వ్రాయుటకును పత్రము అచ్చట ఎలాగున ఏర్పడుచుండును. ఇలాగే మీ జన్మము కడవరకు ప్రతిదినము ఎన్నయో శ్లోకములు పద్యములు చదువుచుండినా వాటికన్నింటికి నిలుచుటకు హృదయం అవకాశము కలగజేసుకొనటలేదా? అలాగే ఒక చిత్రకారుడు ఇంతవరకు ఎన్ని చిత్రములు రాసి ఉన్నాడో అవన్నీ కాక కొత్త కొత్త చిత్రములను లిఖించడానికి కూడా అతని హృదయం అవకాశం ఇస్తున్నది. ఇలాగే జీవితాంతము వరకు అతను ఎన్ని నూతన చిత్రములను చిత్రించుచుండినా అతని హృదయం అవకాశం కలుగజేసుకొనట్లేదా? అలాగే ఒక యంత్ర నిర్మాత ఇంతవరకు ఎన్ని యంత్రములను నిర్మించున్నాడో అవి అన్ని కాక నవీనములైన యంత్రములను నిర్మించుటకు వాని అన్నింటి యొక్క స్వరూపమును హృదయములో అవగాహనము చేసుకొనుటకు నిర్మాతయు అంతఃకరణములో అవకాశం కలుగుచున్నది కదా. అదే రీతిగా ఒక్క గృహ నిర్మాతయు ఎన్నో రకములు గృహములను వాటిలో అనేక రకములు గల విచిత్రములైన చిత్రములను ఆకృతులను నిర్మించినను కొత్తగా ఒక చిత్ర గృహమును చూచినా అలాగే చేయుటకును అతని హృదయాంతరాళం స్థలమునిచ్చుటలేదా? మరియు ఒక ధీమంతుడైన శిల్పి అనేక విగ్రహములతోనూ ప్రాకారములతోనూ గోపురములతోనూ కూడిన దేవాలయములను నిర్మించినను మరి ఒక్క కొత్త దానిని చూచిన అట్లే చేయుటకును అతని చిదాకాశం స్థానం ఇచ్చుచునే ఉన్నది. దీనివల్ల ఆత్మ అపరిమిత శక్తి కలదని మనం తెలుసుకొనవచ్చు. ఒక్క బిలములో ఎన్ని రాళ్లు గాని మట్టి గాని కొయ్యలు గాని వేయుచున్నా నిండకపోచుంటే మరల ఎంతో వేసిన అవకాశం కలగ చేసుకొని చుండిన దానికి మనం ఏమి చెప్పుదు? అయ్యో దీనికి అంతము లేదు, ఇది అగాధమైన పాతాళమని చెప్పుటరా లేదా? దీనివల్లను ఆత్మ యొక్క వ్యాపకత్వం తెలుసుకొనవచ్చును. అంటే ఎంతైనా అంతులేనిది అని చెప్తున్నారు ఇక్కడ. ఇచ్చట ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం జ్ఞాపకమునకు వచ్చుచుండు. శ్రీకృష్ణ భగవానులు ద్రౌపదికి అనంత వస్త్రము కలిగేలాగున అనుగ్రహము కలగచేసి ఉండి
మరియు శ్రీకృష్ణ భగవానులు చిన్నతనములో చాలా దుడుకుతనము కలిగి తుంటరి వారలలో అగ్రగణ్యులై ఉండి గోపికా స్త్రీలకు బాధ కలగ చేయుచుండగా ఆ నారీమణులందరూ యశోదాదేవితో చెప్పుకొనగా బాలకృష్ణుని తల్లి కొట్టినదట. ఆ మాయామానుష విగ్రహుడు నేత్రముల నుండి బాష్పములు ధారధారగా ప్రవహింపచేసుకుని మహా దుఃఖము గల పిల్లవాని వలె నోరు తెరుచుకుని అరిచినాడట. అత్తరి నోరు మూయుటకు తల్లి పట్టి చూచినప్పుడు ఓహో, భూర్భువాది సప్తలోకములను అతల వితల పాతాళాది అధోలోకము లేడును ఆ కృష్ణ భగవంతుని నోటిలో చూచి విస్మయమొందినట. దీనివల్ల ఏమి తేలుచుండుననగా ఆత్మ బ్రహ్మాండమంతటను వ్యాపించి లోభాగములోను వెలిభాగములోను వెలుగుచుండునని గ్రహించుకొనవలేదు. మరియు గీతోపదేశ కాలమున అర్జునునకు విశ్వరూప దర్శనము అనుగ్రహించినప్పుడు కూడా ఇలాంటి బ్రహ్మాండములన్నింటినీ అర్జునుడు చూచినట్లు ఏకాదశ అధ్యయనమున కనపట్టుచున్నది. అట్టి భగవానుడు కదా ఆత్మస్వరూపుడై అందరి హృదయములలోనూ వెలుగుచున్నాడు. మరియు దీనికి ముందు చెప్పిన రీతిగా దేశ చిత్రపటములో తలంచినంత దేశములను చిత్రించుటకు ఆ పట్ట స్థలమిచ్చుచుండినా దానికి అపరిమితత్వ ఉండవలేను కదా. అనగా ఆంధ్ర దేశము గాని, కర్ణాటక దేశము గాని, మహారాష్ట్ర దేశము గాని, 1000 ఏళ్ల హిందూ దేశం అంతయు గాని చిత్రింప ప్రారంభించినను మరల ఆ పట్ట అవకాశం ఇచ్చుచు దాని అందు ఆసియా ఖండమంతయు, ఆఫ్రికా ఖండము, అమెరికా ఖండము, ఇంగ్లాండ్ పూర్తిగాను, అలాగునే ఆస్ట్రేలియా, జపాను మొదలైన భూగోళం అంతయు చిత్రించినను మరల స్థలం మిగిలి ఉండిన ఆ పట్ట పరిమితి లేని స్థితి కలిగి ఉండును కదా. అట్లే మీరు కాశీ నుండి రామేశ్వరం చూచు ఉన్నట్లు ఊహించుకొనుడు. ఆ దేశం మీరు జ్ఞాపకముంచిందే మీ హృదయం పటములో గోచరించుటలేదా? బాగుగా చిత్తమును ఏకాగ్రపరచుకొనుడు. అట్టి మీరే రేపటి దినము బదరికాశ్రమ, కాశ్మీర, నేపాళములు మొదలైన భరతఖండమంతయు సంచరించి ఒక్క స్థలములో చిత్తైకాగ్రతతో యోచించి కూర్చొనినా అవన్నీ మీ హృదయంలో దర్పణమునందు వలె కనిపించుటలేదా? ఇచ్చట నుండే పురుషులలో గాని, పుణ్యాత్ములకు స్త్రీలలో గాని తీర్థయాత్ర చేసిన వారుంటే పై చెప్పిన లాగున చూచుకొను, తప్పక మీకు గోచరమగును. అట్టి మీరే పాశ్చాత్య దేశములో సంచారము చేసి వచ్చిన ఆ దేశము కూడా మీ హృదయపటములో కనిపించు. అట్టి వారే తూర్పు ఖండమగు చైనా, జపాను మొదలైన సర్వదేశములను చూచి వచ్చిన అవన్నీ వారి మనోవీధి అందు స్పష్టముగా గోచరించు. అలాగే ఈ భూగోళ మండలము ప్రదక్షిణము చేసి వచ్చిన వారు ఉండిన లెస్సగా మనస్సు సంయమనము చేసి అందు కలిగి ఉండినది అందరికీ విదితము కదా. మనస్సంయమనము చేసి చూచినది వారి హృదయములలో కనిపించును. ఇట్టి మహిమ మనోవీధి ఎందు కలిగి ఉండినది అందరికీ విదితము కదా. మరల మీరు దూరదర్శన యంత్ర సహాయము చే చంద్రగోళము యొక్క పరిమితి గమనమును, చంద్రగ్రహములో గల వస్తువుల యొక్క నిరయమును తెలుసుకుంటే అవన్నీ ఇచ్చిన కూర్చుండి చింతించితే మీ మనోవిలాసములో గోచరించును కదా. అలాగే సూర్యగోళం యొక్క విస్తీర్ణములో గోచరించుచుండును. అవి అంటే విస్తీర్ణము, శక్తి, వస్తు విజ్ఞానము గ్రహించితే అది మీ హృదయంలో గోచరిస్తుంది. అలాగే శని గ్రహము, బుధ గ్రహము, బృహస్పతి గ్రహము, శుక్రగ్రహం మొదలైన గ్రహములన్నిటినీ గణితము చేస్తే మీరు నిశ్చింతగా నుండి అవన్నీ మీ హృదయంలో గోచరం అగుచునే ఉండును. అప్పుడు మీరు నిశ్చింతగా నుండి మనస్సును కూడా దృశ్యము గావించి ఆత్మభావములో, అంటే ఆయన ఏమంటున్నారు, మనం ఏమో ఎక్కడో చూసినవన్నీ మన హృదయంలో చూడొచ్చు ఒక్కసారి స్మరించుకుంటే. అప్పుడు మీరు నిశ్చింతగా నుండి మనస్సును కూడా దృశ్యం గావించి ఆత్మభావములో ఉండిన ఇంతవరకు చెప్పి ఉంది భూగోళాది సమస్త నక్షత్ర గోళములు అన్ని నీ ఆత్మయం ఆకాశములో ఒక్కొక్కటి చిన్న చిన్న చెండ్లు మాదిరిగా గోచరించును. అప్పుడు ఆత్మ అనే సాగరములో
ఆ సూర్యచంద్రాది గోళములన్నీ చెరువులో కొన్ని నిమ్మకాయలు పడవేస్తే ఎలా ఉంటుందో అలాగే మీ ఆత్మలో ఉంటాయి. అప్పుడు ఇంతవరకు చూసినటువంటి బుధాది గోళములన్నింటికి ఆ ఆవల వరకు వ్యాపించిన మీ ఆత్మ విషయమై ఆశ్చర్యము కలుగును. ఇది అత్యద్భుత మహిమాతిశయమని మీలో మీరే కనుగొనగలరు. అప్పుడు ఆకాశము సమస్తములోను వ్యాపించి ఉండినను ఆ వస్తువులచే అది ఎలాగైతే లిప్తముగాక ఉన్నదో అలాగే ఆత్మ యొక్క స్థితిను కూడా మనం కనుగొనగలుగుచుంటు. అంటే ఆత్మ కూడా అలాగే దేంతో అంటది, దాన్ని ఏది అంటది. ఇదే అద్వైతం బోధించెడు అమానుష మహిమ యొక్క ఫలితం. అప్పుడే బంధములన్నీ తొలగిపోవు. ఇవన్నీ స్వప్నలోకము వంటివని తెలుసుకొనగలుగును. ఇదే అఖండ జ్ఞానం యొక్క గురుతు. అప్పుడు ఈ ఆత్మకు రాకడా పోకడా లేక ముందు స్థితి కలుగును. దీనికి హృదయ గ్రంథులన్నీ వీడిపోవలేదు. ఇప్పుడు ఈ హృదయ గ్రంథులు అంటే మనం కండిషన్స్ అని పెట్టుకోవచ్చు. ఆవరణలన్నీ నశించవలేదు. అప్పుడు సంకల్పములన్నీ అస్తమించు. ఇక విదేహముక్తి అనియు తుర్యాతీతమనియు మహనీయులు చెప్పుచుండు మనస్సమాధి పరమ పదము ఆత్మ సాక్షాత్కారము విష్ణు పదము శివ పదము. అప్పుడు ఉండేదే ఇది. అయితే అందరి ఆత్మ అలాగే ఉంటే మహనీయులైనటువంటి కొందరికి గోచరించుటకు కొందరికి గోచరం కాకపోవుటకును కారణమేమని సంశయం కలగవచ్చు. దానికి కారణం కలదు. ఏమంటే సంపూర్ణముగా వికసించిన తామర పువ్వులతోనూ విశాలమైన పత్రములతోనూ కూడి ఒక సరోవరం ఉండునని ఊహించుకొనుడు. అయితే హేమంత కాలం వచ్చినప్పుడు మంచు కురియుటచే ఆ సరస్సులో గల పుష్పములు అన్నీయు పత్రములన్నీ శుష్కించి ద్రవించిపోయి వట్టి ఎండిపోయిన కాడలు మాత్రముగా నుండును కదా. మంచు పద్మమునకు శత్రువుగా ఉండును. అలాగే ఎవరి హృదయములో విషయవాసన అనే మంచు కురియుచుండునో వారి హృదయము సంకుచితమైపోవును. అట్టి వారికి ఇంద్రియాతీత జ్ఞానము కలగదు, దైవత్వము గోచరించదు, ప్రసన్న భావమును ప్రశాంతమైన సుఖమును కలగవు. అయితే విషయ వాసనచే కృషించిన హృదయము కలిగి ఉండు వారి గతి ఏమని కొందరు తలంచవచ్చును. అలాగున సందేహపడనక్కర్లేదు. ఏలనా మంచు కాలములో కమలము యొక్క పత్రములను పుష్పములను క్షయించిపోయినను దాని యొక్క మూలము అనగా కందం లేక గడ్డ నశించుట లేదు. అది నీటి యొక్క అడుగున బురదలో ఉండి ఉన్నది. అలాగే జిజ్ఞాసులారా, విషయ దోషము చే హృదయ వికాసమును విశుద్ధతయును నశించిపోయిననే గాని నీ ఆత్మ హృదయమునకు మూలమగు బుద్ధి గుహయందున్నది. ఆత్మ నశించి వస్తువు కాదు, అది అవినాశి. సంకోచ వికాసములను పుణ్య పాపములను బంధముక్తులను జ్ఞాన అజ్ఞానములను హర్ష శోకములు మంచి చెడులు శుద్ధ అశుద్ధములు మనస్సులోనే కలుగును గాని సాక్షి అయిన ఆత్మయందు కలగవు. అయితే అవిద్య యొక్క శక్తిచే పై చెప్పినవన్నీ ఆత్మలో కలిగి ఉన్నట్లు తోచుచున్నది. స్ఫటిక పాత్రలో పెట్టిన ఎరుపు పసుపు మొదలైన వర్ణములు గల వస్తువులు స్ఫటిక పాత్రమునకు ఆ రంగులు కలిగించినట్లు అవివేకము చే తోచుచున్నది. ఆత్మబోధము చూడు అంటే వాటికి కూడా రంగు వచ్చినట్టు కనబడుతుంది, కానీ రంగు రాదు. పంచకోశాది యోగేన తత్తన్మయ ఇవ స్థితః శుద్ధాత్మా నీల వస్త్రాది యోగేన స్ఫటికో యథా. స్వచ్ఛమైన స్ఫటికము నలుపు ఎరుపు పసుపు వస్త్రముల యొక్క సన్నికృష్ట సంబంధముల చేత ఆయా స్వరూపములను వ్యవహారమందు పొందిన లాగే ఈ పరిశుద్ధమైన ఆత్మయు అన్నమయాది కోశముల యొక్క తాదాత్మ్యాధ్యానముల వలన
ఆయా స్వరూపములను పొందినట్లు తోచుచున్నది. తోచుచున్నప్పటికీ గురు శాస్త్రానుభవముల చేత విచారించినట్లయితే ఆ పంచకోశములకు విలక్షణమై ఉండే ఆత్మ వీటితో సంబంధించక సాక్షిగా నుండునని చక్కగా తెలుసుకొనవచ్చును. భక్తులారా, అయ్యో ఆత్మ విషయాది దోషములచే క్షయించిపోయినదని భయపడకడు. ఆత్మ విషయాది దోషములచే క్షయించిపోయినదని భయపడకుడు. మంచు కాలం వెళ్ళిపోయిన తర్వాత వర్ష ఋతువు వచ్చినప్పుడు బురద నుండి పద్మం ఎలాగైతే పుట్టుటకు ప్రారంభమై పూర్వ ప్రకారము క్రమక్రమముగా గొప్ప గొప్ప పత్రములతోనూ పుష్పములతోనూ కోమలమై శోభాయమానమై సరస్సు ప్రకాశించుచుండునో అలాగే నీ హృదయ సరోవరములో విషయాసక్తి అనే మంచు కరిగేక మంచు కురువక వైరాగ్య బోధమనడి గ్రీష్మ ఋతువు కలిగి క్రమక్రమముగా కరుణ భక్తి శాంతము అనేడు వర్షం కురియుటకు ఎప్పుడు ప్రారంభమగునో అప్పటి నుండి హృదయ వికాసమును విశాలత్వము నిర్మలత్వము కలిగి అతీంద్రియ జ్ఞానము కలుగును. అప్పుడు జీవన్ముక్తియు విదేహముక్తియు తురీయ జ్ఞానమును తురీయాతీత జ్ఞానమును మనకందరికి కలుగును. అప్పుడు బంధము అన్నీయు తెగిపోవును, అవరోధములన్నీయు వదిలిపోవును, దైవ పదవియు కలుగును, పూర్ణ ప్రజ్ఞయును సిద్ధించును. అదే కడపటి జన్మం. అంతవరకు జన్మ పరంపరలు కర్మానుగుణములుగా వచ్చుచునే ఉండును. అప్పుడు జ్ఞానాగ్ని ప్రజ్వలించి కర్మ బీజములన్నిటినీ కాల్చివేయడం. అగ్నిలో వేయించిన గింజలు ఎలాగైతే మొలకెత్తలేవో అలాగే వీని కర్మ బీజములన్నీ భస్మములైపోను. అదే శివపదం, శుభకరం, భగవత్ స్థానం, మోక్షం. దీనికి బాహ్య విద్య గాని బాహ్య చిహ్నములు గాని బాహ్య స్థలములు గాని కారణములు కావు. పై చెప్పినవన్నీ ఉండినను లేకపోయినను ఆత్మవిద్యను అంతరంగ చూసారా, నిన్న మనం డిస్కస్ చేసింది అంతరంగ విరక్తియును ఆత్మలో నిలకడ కలిగేది ఏకాంత స్థలమును ఉండినా చాలు. అప్పుడు మీరే దేశీయులైనను ఏ మతస్థులైనా ఏ జాతి వారైనా ఏ ఆశ్రములతో కూడిన వారైనను స్త్రీలైనను పురుషులైనను పిల్లవారైనను పెద్దవారైనను విరోధము లేదు. ముక్తాత్ములగుదురు, సందేహము లేదు. పాత్రలు భిన్న లోహములతో కూడినను ఏ ఏ ఆకృతులతో ఉన్నా ఏ ఏ రంగులు కలిగి ఉండినా పాతవైనా కొత్తవైనా చిన్నవైనా పెద్దవైనా విరోధము లేదు. ఆ పాత్రములలో గల జలము నిశ్చలముగాను నిర్మలముగా నుండిన చాలును. అప్పుడవి అచ్చట పెట్టినను సూర్య ప్రతిబింబం వానిలో కనుగొనవచ్చును. అదే మాదిరి మీలో వెలుగుచుండు దైవమును దర్శించుకొనవచ్చును. దీనికి 2 సాధనలు చాలును. అవి ఏమిటంటే మీ హృదయ క్షేత్రములో దైవ స్మరణ లేక దైవ చింతన లేక దైవ భావం అనే బీజమును పెట్టి కరుణ లేక ప్రేమ లేక భక్తి అనే జలముతో పోషిస్తే చాలు. అప్పుడు అదియే స్వయముగా జ్ఞానముగా అంకురించి శమదమాది గుణములుగా చిగురించి ఏకాంత భక్తి అనే లేక హృదయ వికాసం అనే పుష్పముగా పరిణమించి ముక్తి అనే పండును ఇచ్చును. విత్తనం పెట్టి నీటితో తడుపుచుండిన తక్కిన అంకురము చిగిరించబడదు. చిగిరించడము పుష్పించడము ఫలించడము అనే క్రియలన్నీ దైవశక్తిచే స్వయముగానే కలుగుచుండు. అట్టి దానిలో మనుష్య ప్రయత్నం ఏమీయో అక్కర్లేదు. సంరక్షణ మాత్రం ఒక్కటియే మానవ ప్రయత్నమై ఉండిన చాలును. ఇదే ఈశ్వరుని యొక్క మహిమ, సృష్టి యొక్క అచింత్య శక్తి, సర్వేశ్వరుని యొక్క అత్యంత మహిమాతిశయ మహాత్యం. ఇది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. భక్తులారా, ఆత్మ సోదరులారా, ఇంతవరకు చెప్పిన విషయం కొద్దిగా ఉన్నా మనం గ్రహించవలసిన విషయంలో ఇది ముఖ్య సారమై ఉన్నది. ఇది వేదాంత శాస్త్ర క్షీర సాగరం యొక్క సారమైన రసమని గ్రహింపుడు.
అది అంటే ఇక్కడ ఏం చెప్పారు? ఆత్మ ఎలా అయినా సరే విషయ వాసనలు ఎప్పుడైతే లేవో అది ఆ మోక్షాన్ని పొందింది. విషయ వాసనలు ఎప్పుడైతే కరిగిపోతాయో అప్పుడు అది అంటే ఏదైనా, ఏ సమయమైనా, ఏ కాలమైనా, ఏ ప్రదేశమైనా పర్వాలేదు, ఆ వాళ్ళకి ఆ విషయ వాసనలు పోయినప్పుడు ఉండేదే మోక్షం. అందరూ వేరువేరు పదాల్లో ఒకే సత్యాన్ని చెప్తున్నారు. పదజాలం తేడా వచ్చిందంతే. ప్రశ్న ఇది ఇంకా అక్కడితో ఆ చాప్టర్ అయిపోయిందండి. గృహస్థ సన్యాస ఆశ్రమముల యొక్క భేదము అని చాప్టర్ పేరు. శుష్క వేదాంతి యొక్క ప్రశ్న. సాధువులకును అంటే సన్యాసులకు గృహస్థులకును ఏమి భేదము గలదు? గృహస్థులకు ఇల్లు గలదు, సన్యాసులకు మఠము అనగా ఆశ్రమము గలదు, గృహస్థులకు పుత్రమిత్రులు గలరు, సన్యాసులకు శిష్యులు గలరు, భక్తులను కలరు, పశువులను భూములను ఉభయులకు సమానముగానే ఉంటుంది. ఇక ఏ విషయంలో ఎవరికి వీరికిని వారికిని వ్యత్యాసము కలుగుచుండును? సమాధానం: అయ్యా, మీరు ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఈ కాలమునకి తగిన ప్రశ్నగానే ఉన్నది. ఇతరులకు జనులారా, ఈ ప్రశ్న అడిగిన వారు వేదాంత శాస్త్రంలో మంచి పరిశ్రమ చేసిన వారు, వీరు చాలా సూక్ష్మ బుద్ధి కలిగిన వారు, ప్రస్తుత ప్రపంచం యొక్క పరిణామ స్థితి చక్కగా ఎరింగిన వారు అగుటి చేతనే ఈ ప్రశ్నను అడిగి ఉన్నారు. వీరికి కలిగిన సందేహం ఇప్పుడు ప్రపంచంలో చాలా మందికి కలిగింది. దీని యొక్క తత్వం వారికి గోచరించబడేలాగున తెలుపుట ఉచితం. అయితే పాపము వీరు చాలా మంచివారు. అలా కానిచో మరి ఒక ప్రశ్న కూడా అడిగి ఉందరు. ఆ ప్రశ్న ఏమనగా, గృహస్థునికి భార్య గలదు, అట్లే సన్యాసికి నీ ఒక్కతెను చెప్పి ఉండవలసిన వారే. దైవ కృపచే అట్టి పాపవచనం వినబడక తప్పిపోయినది. కొందరు కఠినులు అదిన్ని అడిగి ఉందురు. ప్రస్తుత స్థితిలో గల కొందరు సన్యాసులు అనగా సాధువుల స్థితిని చూచియే వీరిట్లు అడిగినారు. ఇది ఎటువంటిదనగా, బ్రాహ్మణులలో ఎవరైనా కొందరు బ్రహ్మత్వమునకు సరి అయిన ఆచరణ లేనివారై అనాచారులై ప్రవర్తించుచో అట్టి వారిని చూచి బ్రాహ్మణేతరులలో ఎవరో కొందరు బ్రాహ్మణేతరులకును ఏమి భేదమని అడుగునట్లుండును. ఇది నీ మంచి ప్రశ్నయే గాని విద్యమైనది కాదు. అయితే ఈ ప్రశ్నకును సాధువులను ఉద్దేశించి వేసిన ప్రశ్నకును చాలా భేదము కలదు. పూర్వీకులకు బ్రాహ్మణులకు సరి అయిన సత్యము, ధర్మము, ధ్యానము, జ్ఞానము, తపస్సు మొదలైన దైవిక గుణములు కలిగి ఉండుటచే అట్టి నిష్ట లేని బ్రాహ్మణేతరులు బ్రాహ్మణులపై భయభక్తులు కలిగి ఉండి, అలాగే సన్యాసులలో కూడా పూర్వం ఉండువారు సమధమాది సత్యధర్మాదులకు దైవ గుణములు కలిగి దైవ జ్ఞానులై ప్రజల క్షేమము కొరకు ప్రయత్నించి ఉండినందునే ఇతర ఆశ్రమస్తులు వారిని పూజించి గౌరవ బుద్ధితో చూచుచుండి. బ్రాహ్మణులకును పూర్వం పూజ్యత కలుగుటకి ఇదే కారణం. పూర్వీకులు బుద్ధిహీనులై సాధువులను బ్రాహ్మణులను దైవభావములతో చూచిన వారు కారు. అప్పటి వారి బుద్ధియు యోగ్యతయు ఇప్పుడు ఉండువారికి లేదు. దానికి ఒక ముఖ్య కారణం చెప్పెదా. తన యొక్క కుటుంబమును సంరక్షించు శక్తి లేని వారికి ఇతరుల కుటుంబ సంరక్షణ విషయమే సలహా చెప్పుటకు ఎట్లా అర్హత లేదు, అలాగే తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి తగిన బుద్ధి శక్తి లేనివారు ఇతర రాజ్యముల వారి కన్నా బుద్ధి లేని వారే. పూర్వీకులైన వారు రాజ్యములను చక్కగా సంరక్షింప శక్తి కలిగి ఉండి, ఇప్పుడు అది లేనివారు పూర్వీకుల కన్నా బుద్ధి ఎక్కువ తమకు కలదని చెప్పుట బుద్ధి లేనితనమే అగును. అయితే ఇప్పుడు ఉండేది స్వాతంత్ర్యము సర్వజనులకు అప్పుడు ఉండేనా అని అనేకులు అడిగేది. మరియు ఈ కాలంలో ఉండేలాగున యంత్ర సామగ్రులు అప్పుడు ఉండలేదు కదా అని కూడా ప్రశ్నించరు. అయితే అప్పుడుండిన జనుల యొక్క స్థితిగతులు ఎట్లుండినవో ఇప్పుడు మన ఊహింపజాలము. ఏ విధమైనను
ప్రపంచములో గల సర్వదేశముల కన్నా పూర్వము భారతదేశం అతి మనోహరముగను శోభాయమానముగను ఉండినదని సర్వజనులు అంగీకరించి ఉన్నారు. మరియు మన యొక్క విజ్ఞాన గ్రంథములన్నీ అప్పుడు ఏర్పడినవే. లోకము జ్ఞానవంతముగా లేనిచో ఇట్టి అమోఘములైన శాస్త్రములు ఏర్పడి ఉండవు. అయితే స్త్రీలకును ఇంత జ్ఞానం అప్పటి కాలములో ఉండెనా అని అనేకులు తలంచవచ్చును. అది శాస్త్ర పరిచయము లేనందుచే ఏర్పడిన సందేహమే గాని మరి ఒకటి కాదు. మైత్రేయి, చూడాల, గార్గి మొదలైన వారి వంటి స్త్రీలు ప్రపంచములో ఇప్పుడు గలరా? బ్రాహ్మణేతరుడుగు సూత మహర్షికి సమానులు వర్తమాన యుగములో మరి ఒకరున్నారా అంటే కొన్ని శాస్త్రములలో స్త్రీలకును శూద్రులకును స్వాతంత్రము లేదని, వారు సేవక వృత్తిలో ఉండవలనని ఎవరో అసూయా పరులు చెప్పి ఉండవచ్చును. దానిని ఎవరును విధి వాక్యమని అంగీకరించుట లేదు. అట్లుండినా మైత్రేయాది నారీమణులకు సూతాది మహర్షులకు మహర్షులు ఉండి ఉండరు. ఒకవేళ ఉండినచో వారిని ఎవరును అంగీకరించి ఉండరు. ఎంత టైం ఉన్నది? ఇంకా 7:57. మనం లేటుగా మొదలెట్టాము. నైమిసారణ్యములో బ్రాహ్మణాది బ్రహ్మర్షుల మండలమందే వ్యాఖ్యాన సింహాసనారూఢుడై శ్రీ సూత మహర్షి పుంగవుండు అష్టాదశ పురాణములను ఉపదేశించింది. అలాగే జనక మహారాజు మహనీయునిచే చేయబడిన మహా సత్రమున బ్రాహ్మణాది బ్రహ్మర్షుల యొక్కయు పండితోత్తముల యొక్కయు మధ్యమున గదా గార్గి యాజ్ఞవల్క్య మహామునితో శాస్త్రార్థము చేసిను. ఈ రెండు పనులను క్షత్రియ రాజులచే పరిపాలించబడిన కాలములే గాక రాజుల సమక్షముననే జరిగి ఉన్నవి. దీనివల్ల స్త్రీ శూద్రులకు స్వాతంత్ర్యము లేదని, బ్రహ్మ విద్య యందు అధికారము లేదని చెప్పుటకు ఎవరికి నోరారదు. కాని మధ్యకాలంలో ఎవరో పరమ క్రూర స్వభావము గల వారు రాసిన గ్రంథములలో మాత్రము పై చెప్పిన వారికి స్వాతంత్రము లేకుండా చేసి ఉన్నారు. దాని యొక్క ఫలమే వీరు పరులకు సర్వ విధములను స్వాతంత్ర హీనులై బానిసలై దుఃఖమును అనుభవించు చుండుట. తాను పెట్టిన విత్తనము యొక్క ఫలమును తాను అనుభవించుట ఈశ్వర నీతి గదా. మనుష్యుల ఆత్మాభివృద్ధికి పోవుట కన్నా మరి ఒక మహాఘోరమది బ్రహ్మహత్యా దోషమెద్దిగలదు. అట్టివాడు ఏ ప్రపంచములోనూ ఉండదగిన వాడు కాడు. వానిని ద్వీపాంతరమునకు పంపివేయుటయే లోకమునకు శ్రేయస్కరం. అయితే మనం ప్రారంభించిన విషయం నుండి లోకములోనికి దిగివచ్చుట కారణమేమని కొందరు తలంచవచ్చును. ఈ విషయాన్ని మనం గ్రహించవలసిందే. ఇచ్చట యోగ్యతను అనుసరించి స్వాతంత్ర్యము లేని వారికి పరములో బంధ విముక్తి, పరమగు స్వాతంత్ర్యమును సంపాదించుకొనుట కన్నా యోగ్యత కలిగి ఉండదు. మొదట ప్రశ్న చేసిన వారి మాటలను విని నా హృదయం చాలా పరితాపములు అందుచున్నది. వలన సాధువుల యొక్కయు సన్యాసుల యొక్కయు భక్తుల యొక్కయు స్థితి ఇంత హీనావస్థకు వచ్చినది కదా. అయ్యో, ఇది ఎంత కష్టము! సాధువుల దర్శనము చే మాత్రమే జనులు పాపముల నుండి విముక్తులై పుణ్యాత్ములు కాగలరని చెప్పుదురు. మన దేశమునకు ఇటువంటి హీన దుస్థితి వచ్చినదే సాధువుల ఆశ్రమ దర్శనము చే దోషములన్నీ నశించి ధన్యాత్ములు కాగలరని బోధించడు. మన దేశమునకు ఎంత హీనావస్థ కలిగినది! సాధువుల మాటలు విన్నంత మాత్రము చే మన దుఃఖములన్నీ శమించి ఆత్మశాంతి కలుగునని ఉపదేశించడు. మన రాజ్యం ఎంత అంధకారానికి వచ్చి చేరినది! సాధువులకు కొంచెమైన దానమిచ్చినా అది మేరు అంత ఫలమును కలగచేయనని బోధించడు. మన వారి జీవితము ఎంత అడుగునకు వచ్చి చేరినది! సాధువులకు దాహమునకై వట్టి మంచినీళ్ళిచ్చినను అది అమృత సాగరము కొలయ వృద్ధునందునని
తెలుపు మన వారి బుద్ధి ఎంత మందమైపోయినది. సాధువులు మన ఇంటికి వచ్చిన మాత్రమనే తరతరములుగా ప్రేతలోకములో గల పితరులు ఉద్ధరించబడుదురని పుణ్యలోక ప్రాప్తి కలుగుననియో చెప్పాడు. మన శాస్త్రం ఎచ్చటపోయినది. ఓహో, శుష్క వేదాంతి చేసిన ప్రశ్న స్మరించినప్పుడు మనస్సు నీరుగా కరుగుచున్నది. అయ్యో, ఇట్టి దురవస్థ మన దేశమునకు కలిగినదా అని హృదయము తపించుచున్నది. అయితే ఆయన వేసిన ప్రశ్న ఇప్పుడు వ్యర్థముగా తిరుగుచుండ సాధువులైన కొందరు సోమరులను చూచి చెప్పినదే గాని మరి ఒక విధముగా కాదని జ్ఞాపకమునకు తెచ్చుకొనున్నప్పుడు హృదయములో కొంచెం హాయి కలుగుచూ ఉన్నది. వారు చెప్పున్నది నిజము. చాలా మంది సాధువులు అటు స్థితికి వచ్చిరి, అంటే భ్రష్టులైపోతున్నారు. ఇక్కడ కాపుతా నేను ఇంకా, ఎందుకంటే చాలా ఇంకా మొదలెట్టాం కదా ఈ చాప్టర్. పేజ్ నెంబర్ చెప్పాలి కదా, 15. వసంతలత, నీకు అర్థమైంది ఏదైనా చెప్తావా? లక్ష్మి, ఆత్మ తాలూకా ఆత్మ గురించి వాళ్ళు చెప్తున్నారు. ఆత్మ ఎంత లోతైనది, ఎంత విస్తృతమైనది, ఆ విషయం నుంచి మొదలెట్టారు. అంటే దాంట్లో అదే చెప్పారు కదా, ఇప్పుడు ఏదైనా పరిమితమైనటువంటి గిన్నె ఏదైనా తీసుకుంటే దాంట్లో అన్ని వస్తువులు వేసేసిన తర్వాత ఇక ఆ తర్వాత పూర్తిగా నిండిపోయిన తర్వాత ఇంకా మరి ఇంకేది పట్టదు, దాంట్లో ఒక బిందువు కూడా కింద రాలిపోదు. కానీ ఆత్మ అలాంటిది కాదు. దాంట్లో ఎన్ని విషయాలు, ఎంత అందులో వేస్తున్నా సరే ఇంకా అలాగే ఇంకా అది అన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పారు. ఆ తర్వాత దాంట్లో అన్నీ ఉంటాయి. రెండోది పరిమితి అన్నది కూడా లేదు, దాని మెజర్లెస్ అది. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ విషయాలన్నీ ఎన్ని చోట్ల ప్రపంచంలో తిరిగినా సరే ఆ తాలూకు చిత్రాలన్నిటినీ అది లోపటి ఇది సమావేశం చేసుకోగలదు. అన్ని టైం వచ్చినప్పుడు అవన్నీ జ్ఞాపకం వస్తాయి. ఎక్కడెక్కడ అన్నీ ఉంటాయి దాంట్లోని. చాలా దానికి తర్వాత నాశనం అనేది లేదు దానికి. అది అంతు లేదు, నాశనం లేదు. ఆ తర్వాత అయితే అందులో ఏదో క్వశ్చన్లో చెప్పా, ఎందుకు మనం ఆత్మ తాలూకా ప్యూరిటీని, ఆత్మ తాలూకు దీన్ని చూడలేకపోతున్నాం అంటే అది ఏమిటంటే విషయ వాసనల కారణంగా. అంటే అదే కమలాల గురించి కూడా చెప్పారు కదా, మంచు వచ్చినప్పుడు ఆ కమలాలన్నీ ఆ తామరాకులు అన్ని ఎండిపోతాయి, కానీ లోపట ఉండేటువంటి ఆ మూలం మాత్రం ఎండదు, అలాగే ఉంటుంది. అలాగే ఆత్మకి పైన ఏంటంటే చాలా విషయాలు, ప్రాపంచిక ఇచ్చలు ఇవన్నీ కప్పిస్తాయి కాబట్టి ఆ లోపటి వెలుగు కనిపించదు. ఎలాగైతే ఒక పాత్రలో నీళ్లు పోసినప్పుడు, ఏ పాత్ర అయినా సరే, మెటల్ పాత్ర, బంగారమో, మట్టో, ఏదో, నీళ్లు ఎంతవరకు స్టేబుల్ గా ఉంటేనే మనకు సూర్యబింబం కనిపిస్తుంది. నీరు స్టేబుల్ గా లేకపోతే ఆ బింబం కనిపించదు. అలాగే మన మనస్సు ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో దాని తాలూకా అసలు వ్యవహారాలన్నీ పోతాయో అప్పుడు మాత్రమే మన ఆత్మ తాలూకా వెలుగు కనిపిస్తుంది. అది ఇదే చాలా ముఖ్యమైన జ్ఞానం. అదే తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే శుష్క వేదాంతుల సంగతి చెప్పారు కదా. అదే క్వశ్చన్లు ఏవో అడిగారు, సన్యాసికి, గృహస్థులకి, వాళ్ళకి తేడా ఏమిటి అంటే బ్రాహ్మణులు ఒకప్పుడు బ్రాహ్మణులందరినీ మిగతా వాళ్ళందరూ నమస్కరించేవారు, గౌరవించేవారు. అంటే అది వాళ్ళలో ఉన్నటువంటి ఆ లక్షణాలను బట్టి అంటూ అవి లేనప్పుడు వాళ్ళు బ్రాహ్మణులే అయినా ఆ గౌరవం కోల్పోయారు అన్నట్టుగా. అలాగే
ఆ, అంటే గౌరవించే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారు. మనం దేన్నైతే గౌరవిస్తున్నామో వాళ్ళ స్థితి మనకు వస్తుంది. సరే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి వేదాంతులు ఎక్కువైపోయారు, అంటే ఆచరణ సరిగ్గా లేని వాళ్ళు కనుకే ఆయన అలాంటి ప్రశ్న వేశారని. అంటే ఇంకా సన్యాసికి కూడా భార్య, గృహస్థుకి భార్య ఉంది, అన్ని కంపేర్ చేసి భార్య లేదేమి ఇంకా కంపేర్ చేయలేదు అంటూ అలా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు అని అలా చెప్తున్నారు. అంటే శుష్క వేదాంతం అని, అంటే వాళ్ళు చెప్తారు మాటలు, ఆచరణ ఉండదు. అవును. వాళ్ళని అందుకని వాళ్ళని శుష్క వేదాంతులు అన్నారు. బుద్ధుడు గారు మీరు మాట్లాడతారా? రమణ మీరు మాట్లాడతారా ఏంటి? మీరు వెళ్ళిపోవాలేమో కదా. లేదమ్మా, అర్థమైంది. అంటే అదే ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, ఆ కొంచెం గట్టిగా ఏదైతే అదే గట్టిగా ఇప్పుడు మాట్లాడితే గానీ అమ్మగారు వినపడటం లేదు. అదే అదే అమ్మా అమ్మగారు చెప్పారు కదా ఇప్పుడు మేడం గారు, అదే ఏదైతే ఒక బౌల్ ఉంటుందో దాంట్లో ఎంత అయితే పడుతుందో ఆ తర్వాత డ్రాప్ అయిపోద్ది, కానీ ఆత్మకి అలాంటిది ఏదీ లేదు. ఆ, ఆ అది ఎంతైనా మెజరబుల్, ఎంతైనా గ్రహించగల శక్తి దానికి ఉంది, మనం చూసుకునే విధానాన్ని బట్టి అని ఆ విషయాన్ని తెలియజేశారు. అదే కాకుండా ఇంకా ఆ, ఎలాంటి స్థితిని గ్రహించుకోవాలని దానికోసం కూడా మన మీద ఆధారపడి ఉంటుందనే విషయం అర్థమైంది దాన్ని బట్టి. ఉమ్. అంటే విషయ వాసనలన్నీ అడ్డే లేనప్పుడు ఆ ఆత్మ అది అదే అవును, దైవ స్థితి. దైవస్థితి. ఆ, నారాయణ గారు మాట్లాడు.